హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు విజయ్ సేతుపతి హీరోగా నిత్య మీనన్గా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ తలైవన్ తలైవి. ఈ మూవీ ఎలా ఉందో వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తలైవన్ తలైవి తమిళ్ మూవీ. సార్ మేడంగా తెలుగులో డబ్ అయ్యి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విజయ్ సేతుపతి ఒక టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతనికి నిత్య మీనన్తో పెళ్ళి అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కానీ కొద్ది రోజులకే వాళ్ళ మధ్య జరిగిన కొన్ని విభేదాలతో గొడవ పడుతూ ఉంటారు. దీని కారణంగా వారు 3 నెలల పాటు దూరంగా ఉంటారు. ఆ తర్వాత విడాకులు కూడా అప్లై చేస్తారు. అయితే విజయ్ సేతుపతి ఒక బలమైన కారణంతో తన వ్యక్తిగత విషయాన్ని దాన్ని కుటుంబ సమస్యగా మారుస్తాడు. అసలు వారి గొడవకు గల కారణాలు ఏంటి, అసలు ఈ కథలో జరిగే ముఖ్యమైన మలుపు ఏంటి, వారు రాజీ పడతారా లేక విడిపోయేందుకే సిద్ధమవుతారా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తలైవన్ తలైవి మూవీకి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి హీరో విజయ్ సేతుపతి మరియు హీరోయిన్ నిత్య మీనన్. వీళ్ళ కాంబినేషన్ స్క్రీన్ మీద చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ కెమిస్ట్రీ ఎక్సలెంట్గా కుదిరింది. క్లైమాక్స్ ముందొచ్చే ఒక సాలిడ్ సీన్లో విజయ్ సేతుపతి ఒక బాధ్యత గల భర్తగా, కొడుకుగా చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీన్లో ఆయన పండించిన ఎమోషన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. నటీనటుల మధ్య వచ్చే ఈ సన్నివేశాలు ఈ కామెడీని పండించడం ప్రేక్షకులు ఇంప్రెస్ చేస్తుంది. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. అలాగే తను ఇచ్చిన బీజిఎం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆ బీజిఎం బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా వెళ్తూ ఉంటుంది. కొంతవరకు కొత్తగానే ఉన్న కథ స్టోరీ రాను రొటీన్ టెంప్లెట్లో వెళ్ళడంపై కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది ఆడియన్స్లో. ఒక చిన్న సమస్య చుట్టూ కథ అంతా తిరగడం, స్క్రీన్ ప్లే ఒకే విధంగా ఉండడం, గొడవలు వచ్చే సీన్స్ రొటీన్గా రిపీటెడ్గా అవే వస్తుండడం ఒకంత అసహనానికి గురి చేస్తాయి. తెరపై చాలా పాత్రలు ఉంటాయి కానీ కొన్నిటికే ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించారనిపిస్తుంది. కొంతమందిని ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే పెట్టారేమో అనిపిస్తుంది. యోగి బాబు కామెడీ సీన్స్ కొన్ని బాగున్నా ఎక్కువ ఆయన్ని ఉపయోగించుకోలేదేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. భార్యాభర్తలు పద్దాక గొడవ పడడంతో వారి మధ్య వచ్చే కొంత ఎమోషనల్ బాండింగ్ దూరం అవుతుంది అనే పాయింట్ని ప్రాపర్గా చూపించలేదనిపించింది. ఇలాంటి సీన్స్పై కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ఇక సెకండ్ హాఫ్లో కంప్లీట్గా స్టోరీ ట్రాక్ తప్పిందని అనిపిస్తుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ పాండిరాజ్ వాస్తవానికి దగ్గరగా ఉండే సంబంధాలు ఎలా దూరం అవుతాయి అనే ఒక స్టోరీ లైన్ తీసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలని ట్రై చేసిన విధానం కొంతవరకు ఓకే అనిపిస్తుంది. కానీ ఆయన ఇదే పాయింట్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం బలంగా స్టోరీ రాసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్గా బీజిఎం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కొన్ని సీన్స్లో అయితే సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కొంచెం బాగా చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే తలైవన్ తలైవి సార్ మేడం ఈ మూవీ ఒక ఫ్యామిలీ డ్రామాగా కొన్ని మూమెంట్స్తో కొంతవరకు ఓకే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఆకట్టుకుంటాయి. కొన్ని రిపీటెడ్ సీన్స్, అట్లాగే నరేషన్ కొన్ని చోట్ల డల్గా సాగడం, ఇలాంటి పాయింట్స్ పక్కన పెడితే ఇది మంచి అటెంప్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా స్టోరీ కామెడీ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో వర్క్ అయినాయి. ఫ్యామిలీ సినిమాల్ని ఎక్కువగా చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన ఆడియన్స్ కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఈ సినిమా ఓకేగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.